హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ 3 వెరైటీస్ అండ్ 3 కలర్స్ అండ్ డ్రాఫ్టెడ్ యాపిల్ ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. దీనికోసం నేను సాయిల్ మిక్స్ చేసుకొని ఈరోజు వాటిని నాటుకుందాం అనుకుంటున్నాను. పర్మనెంట్గా నాటుకోవట్లేదు, కొంచెం ఇప్పటి వరకు అయితే వాటికి ఏం బ్యాగ్స్ లేవు. గ్రో బ్యాగ్లలోనే టెంపరవరీగా నాటి తర్వాత రీపాటింగ్ చేస్తాను. చూడండి, ఇవి 3 వెరైటీస్ అండి. ఎల్లో అండ్ పింక్ అండ్ రెడ్ 3 వెరైటీస్ అని ఉందండి. మరి అవి గ్రో అయినాక తెలుస్తుంది. ఆన్లైన్లో అయితే 3 వెరైటీస్ అండ్ 3 కలర్స్ అని చెప్పారు. నేను దీనికోసం చూడండి, నేను గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. 50% గార్డెన్ సాయిలే తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, పార్లైట్ తీసుకున్నాను, శాండ్, కోకోపీట్ది అసలు మేమే చేసుకున్నాం. అది కొబ్బరిని తీసుకొని తర్వాత కాంపోస్ట్ కూడా తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవి అన్నీ ఈ ఈ మిక్స్లోనే నేను మన నీమ్ పౌడర్, చూడండి మనం రెగ్యులర్గా వేసేటి నీమ్ పౌడరు, ఎప్సమ్ సాల్ట్, బోన్ మీల్ అన్నీ మిక్స్ చేస్తున్నానండి. ఫాస్ఫరస్ అన్నీ కలిపేసి ట్రైకోడర్మా కూడా వేసాను, ఆ వేళ్ళు కుళ్ళిపోకుండా ఉండడానికి. పార్లైట్ అండ్ కొబ్బరి అవన్నీ మిక్సీ చేసుకోవాలండి. మంచిగా మిక్సీ చేసేసుకోవాలి మొత్తము. వీటికి శాండ్ కూడా ఉండాలి డ్రాగన్ ఫ్రూట్కి. ఇవంతా మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా తీసుకొని నేను చేతితోటే తీసుకున్నానండి. నేను మిక్సింగ్ కూడా మన సాయిల్ పొట్టేలుగుంటే మన ప్లాంట్ అనేది మంచిగా పెరుగుతుంది. అందుకే అవన్నీ మంచి మోతాదులో యాడ్ చేసుకొని మనం సాయిల్ గ్రోత్కి మనమే ఇస్తే అది చాలా మంచిగా గ్రోత్ అవుతుందండి. దానికోసం ఇట్లా ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ సాయిల్ మిక్స్ చేస్తాను ప్రతి ఒక్కదానికి. ఇంకా మోస్ట్ నేను ఇవన్నీ మిక్స్ చేసడం కన్నా కిచెన్ వేస్ట్ ఒక్కటే సరిపోతుందండి. కిచెన్ వేస్ట్ డబ్బాలు అన్నీ కిచెన్ అంతా వేస్ట్ అంతా ఒక డబ్బాలో వేసేసి అదొక 6 months తర్వాత ఒక మంచి సాయిల్ తయారవుతుందండి. అది అసలు ఎలా ఉంటుందంటే వాటర్ కంటెంట్ కూడా దాంట్లో చాలా జిగుటుగా అట్లా ఉంటుంది. అందులో ఏం ప్లాంట్ పెట్టినా కానీ అది మనకు మంచి గ్రోత్ ఉంటుంది, ఈల్డ్ ఇస్తుందండి, ఫ్లవరింగ్ ఉంటుంది, కాయస్తాయి. ఆ కిచెన్ వేస్ట్ చాలా బెటర్. మనం ఈ కోకోపీట్ ఇవన్నీ ఇన్స్టెడ్ ఆఫ్ మన మార్కెట్లో కొనుక్కొచ్చుకోవడం కన్నా ఈ కిచెన్ వేస్ట్తో మనము సాయిల్ తయారు చేసుకోవడం అయితే చాలా మంచిగా ఉందండి. మనకు అసలు నేను కోకోపీట్ కొనడమే మానేసిన. దీంట్లో కలపాలి కాబట్టి ఏదో కొబ్బరి తీసుకొని అలా చేశాను. చూసారు కదా మీరు, మన కిచెన్ వేస్ట్ అయితే బెస్ట్ పొటేల్గా ఉంటుంది అది సాయిల్ మొత్తం. ఆ ఫర్టైల్ సాయిల్ తోటి మనకు చాలా ఈల్డ్ వస్తుంది. చూడండి, ఇప్పుడైతే సాయిల్ ఎలా ఉందో చూసారు కదా, లూజ్ ఉంది. అట్లా నేను ఈ గ్రో బ్యాగ్స్లో ఫిక్స్ చేసుకున్నాను. యాక్చువల్లీ దీనికి మనం ఈ డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టేది అంటే ఇది కాదండి. వాటికి కొంచెం పర్మనెంట్గానే పార్ట్ తీసుకొని దాని మధ్యన ఒకటి స్టిక్ లాంటిది ఏదైనా రౌండ్ దాని పైనుంచి దాన్ని పాకడానికి పెట్టుకోవాలి. లేకపోతే ఇందులో పెట్టుకుంటే మనకి ఏదైనా సపోర్టింగ్ ఇచ్చుకోవాలి వాటికి. దీన్ని నేను టెంపరవరీగా పెట్టి తర్వాత పార్ట్ మార్చి దానికి అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కాబట్టి పర్లేదు, ఇందులో పెట్టేస్తాను. ఈ విధంగా అంతా నేను డ్రాఫ్టెడ్ ఆపిల్, ఈ 3 వెరైటీస్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్స్, ఈ 3 ఆర్డర్ చేశాను. వాటికి 4 గ్రో బ్యాగ్స్లలో పెట్టుకుంటున్నాను. ఈ గ్రో బ్యాగ్ అయితే మేమే చేసేసుకున్నాము.
మన రైస్ బ్యాగ్ తీసుకొని ఇంతకుముందే వాటర్ యాపిల్ కూడా పెట్టానండి. అది కూడా గ్రో బ్యాగ్లో పెట్టాను, పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను. అది కూడా మంచిగానే వచ్చేసింది. ఇట్లా అన్నీ మొత్తం సమానంగా సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత పోసేసానండి. అన్నీ ఫిలప్ చేసేసాను. ఫిలప్ చేసి ఇది డ్రాఫ్టెడ్ ఆపిల్ అండి, గ్రాఫ్ట్ చేసిన ఆపిల్. మరి హైట్ ఎంత పెరుగుతుందో తెలియదు కానీ గ్రాఫ్టెడ్ ఆపిల్ అని ఉంది. కొంచెం కింద తీస్తే తీసుకోవచ్చండి. ఏదైతే కవర్ తీసేసాం కదా, కింద కొంచెం ఇట్లా అనేసి పెట్టేసుకోవాలి. వాళ్ళు ఎంత సాయిల్లో పెట్టారు చూడండి, కింద నేను అంటున్నాను కదా, అట్లా కింద అనేసి అది లూజ్ సాయిల్ ఉందండి మొత్తము. ఒక సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకున్నాను. కొంచెం సాయిల్ని గట్టిగానే ఇట్లా కదపాలండి, గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. చూసారు కదా ఎలా నాటాను. ఇవి చూడండి, త్రీ డ్రాగన్ ఫ్రూట్స్ ఇట్లా వచ్చాయి కవర్లో ఒక్క దగ్గరనే పెట్టుకొని. జస్ట్ ఇట్లా బంకమట్టి అంటాం కదా, దాంట్లో పెట్టి పంపించినట్టున్నారు అండి. మీషోలోనే చేశాను ఆర్డరు. చూడండి అది సాయిల్ ఎట్లుంది. ఇట్లా కవర్లు 3 కవర్లు ఒక దగ్గర పెట్టేసేసారు, ఒకే కవర్లో పెట్టి పంపారు. చూస్తున్నారు కదా అట్లా. దీన్ని కూడా సేమ్ సెంటర్లో, ఇది ఏంటంటే గ్రో బ్యాగ్ పెద్దగానే ఉందండి, గ్రో బ్యాగ్ పెద్దగా ఉంది. ఇదేంటంటే కొంచెం సాయిల్ తక్కువ అయింది, కొంచెం అందుకే మీదికి వచ్చింది. ఇప్పుడు గ్రో బ్యాగ్ నేను ఇట్లా కిందికి అనుకున్నాను కదా, కొంచెం సాయిల్ మిక్స్ చేసుకొని మళ్ళీ అది పూర్తిగా కంప్లీట్ అయ్యే ఆ మట్టి కనబడుతుంది కదా, దాంతో ఆర్డర్తో వచ్చిన పాటు మట్టి ఉంది కదా, అది మునిగేటట్టు మళ్ళీ సాయిల్ మిక్స్ చేసుకొని మళ్ళీ పోస్తానండి. సరిపోలేదు సాయిల్. ఇంకా గ్రో బ్యాగ్ కూడా పైనకు ఉంది, అది మలిచాను. పెద్ద గ్రో బ్యాగ్ తీసుకున్నాను, దానికి సరిపోతుంది. సరే, వీటికి కూడా అట్లా కనిపిస్తుంది కదా, అదంతా మునిగేటట్టు పెట్టుకోవాలి మనం. నెక్స్ట్ డేనే నేను కంప్లీట్ చేశాను. నాటేసుకున్నానండి. నాటేసుకున్న తర్వాత వాటరింగ్ ఇచ్చుకొని మనం ప్లేస్మెంట్ చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇవి డ్రాగన్ ఫ్రూట్స్కి వాటరింగ్ తక్కువనే ఇచ్చుకోవాలి. కొద్దిగా అవి నాటే వరకు హాఫ్ షెడర్లో పెట్టుకుంటే బెటర్ అండి, డైరెక్ట్ సన్నుకు పెట్టుకోవడం కన్నా. ఇప్పుడు నాటుకున్నాం కదా, 2-3 డేస్ అట్లా మనం ఒక హాఫ్ షెడెడ్ ఎండలో పెట్టుకుంటే కంప్లీట్ డైరెక్ట్ సన్లో పెట్టుకోకుండా హాఫ్ షెడర్ పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. మళ్ళీ దానికి రూటింగ్ దాంట్లో మళ్ళీ ఫామ్ అవ్వడానికి మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. డైరెక్ట్ సన్కి పెడితే కొంచెం అవి డల్ అవుతాయండి ప్లాంట్స్, ఒక్కోసారి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. విధంగా ఫస్ట్ టైం పెట్టినాం కాబట్టి వాటరింగ్ కంప్లీట్ జర ఎక్కువనే చేసుకోండి. మొత్తం సాయిల్ అంతా తడిచేటట్టుగా ఎక్కువ వాటరింగ్ చేసుకోండి, బయటకు వచ్చే విధంగా.
ఈ విధంగా ఫుల్ వాటరింగ్ చేసుకున్నానండి. చూసారు కదా, కంప్లీట్ అయిందండి. ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.